హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు మన కిచెన్లో పులుసు పప్పుని తయారు చేసి చూపించబోతున్నాను. పులుసు వేరు, పులుసు పప్పు వేరు. ఈ పులుసు పప్పుని మనం రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దానికోసం కందిపప్పుని ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని 2 సార్లు నార్మల్గా వాటర్తో వాష్ చేసేసి మరికొన్ని వాటర్ని వేసి ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టేసుకోవాలి. అలాగే చింతపండును కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పప్పును బట్టి చింతపండును కూడా తీసుకొని పప్పుతో పాటుగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానినటువంటి కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని కుక్కర్లో ఉడికించకూడదు, నార్మల్ గిన్నెలోకి తీసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేసి తగినంత వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఆయిల్ వేస్తే విడివిడిగా ఉంటుంది. మనకి బద్దగా ఉండాలి. ఈ పప్పు అనేది మెత్తగా ఉండకూడదు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే మనం ఫింగర్స్తో అంటే ఈజీగా తొనికిపోయేటట్టుగా ఉండాలి. నేనైతే కొన్ని వాటర్ని ఎక్కువగానే పోసాను. పప్పు ఉడికి ఒక 80% ఉడికిన తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసుకుంటే ఆ వాటర్లో ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ కుక్కర్లో కూడా వాటర్ ఉన్నా చేసుకోవచ్చు. బట్ ఇవి ఇప్పుడు నార్మల్గా మనం ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఈ వాటర్ని సపరేట్ చేసుకొని ఉప్పు కారాలు చాలా తక్కువగా పడతాయి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఏవి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ వాటర్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు, అవి కాస్త మరిగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయని నార్మల్గా కట్ చేసుకొని పెద్ద పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు, మీడియం పీసెస్గానైనా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకొని టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కాస్తంత పసుపును వేసి మరొకసారి మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్నటువంటి పప్పును వేసేసుకోవాలి. పప్పును ఒక నిమిషం పాటు మనం ఆ ఉల్లిపాయ టమాటా ఆయిల్లో వేయించేసుకోవాలి. 1 నిమిషమే సరిపోతుంది, ఎక్కువ టైం అవసరం లేదు. తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకునేటువంటి చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఒకవేళ చింతపండు ఎక్కువ అనిపిస్తే కొంచెమే వేసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి కారం, తగినంత ఉప్పు, వేసుకొని ఒకసారి కలుపుకోండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాగా బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వండి. చింతపండు గుజ్జు ఆ పచ్చిదనం పోయి బాగా పప్పులో ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతవరకు స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలి. కాస్త దగ్గర పడిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది కూడా. తర్వాత దీనిలోకి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పులుసు పప్పు రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వంటకం మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్